ఐ థింక్ మనం డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి ఒక సెపరేట్ ప్లేలిస్ట్ ఒకటి రెడీ చేయాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు ఆయన, అండ్ ప్రతి సీన్ క్లైమాక్స్ లాగే ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో దీన్ని బేస్ చేసుకుని ఒక షో ఉంటుంది, హౌస్ ఆఫ్ కార్డ్స్ అని చెప్పి. బహుశా ఆ స్టోరీలో కూడా వాళ్ళు స్క్రీన్ ప్లే రాసేటప్పుడు ఇన్ని ట్విస్ట్లు పెట్టుకుని ఉంటారేమో వాళ్ళ మైండ్లో. ఇన్ఫాక్ట్ నిన్న కాక మొన్న మనం ఏం ఆడాం, నా మీద 34% టారిఫ్ వేస్తావా అని చెప్పి 104% టారిఫ్ వేశారు ట్రంప్ అని కదా. ఇన్ఫాక్ట్ ఆ వీడియో రిలీజ్ చేసిన రోజే చైనా యూఎస్ మీద నువ్వు తగ్గుతావు లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం అసలు తగ్గేదే లే అని చెప్పి 84% కొట్టింది. సో ఈ రేస్ అనేది ఎక్కడో దగ్గర అవుతుంది అనుకుంటాం కదా మనం, అది ఇక్కడ కూడా ఆగలేదు. ట్రంప్ గారు మళ్ళీ తిరిగి 125% టారిఫ్ వేశారు. ప్రపంచం అంతా ఇలా కుదేలైపోయింది. ప్లస్ ఏదైతే మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండియన్ స్టాండ్ అనుకున్నామో, డిప్లొమసీ మెయింటైన్ చేయాలి లేకపోతే చైనాలో వెళ్ళాలి అని చెప్పి చైనా కూడా మన ఇండియాని వచ్చి నాతో నిలబడు, నాతో పోరాడు అని చెప్పి పిలిచింది. నేను పిన్ కామెంట్లో కూడా రాసా, ఇండియా ఏ సైడ్ తీసుకోవాలి మీరు ఏమంటారని చెప్పి. మీలో చాలా మంది కూడా డిప్లొమసీ ఇస్ ద వే టు గో. అండ్ మనం కూడా మన వీడియోలో ఒక మాట అన్నాం, ఇండియాకి యూఎస్కి ఉండే రిలేషన్షిప్ని మనసులో పెట్టుకొని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అది చాలా గట్టిగా పే ఆఫ్ అయింది. ఏమనుకుంటున్నారు, ట్విస్ట్లు ఇక్కడితో అయిపోయి అనుకుంటున్నారా? ఆ 125% టారిఫ్ చైనా మీద వేయడం పక్కన పెట్టండి, ఆయన ఏవైతే టారిఫ్లు మిగతా ప్రపంచం మీద వేశారో ఆ టారిఫ్లన్నీ 90 days పాటు పాజ్ చేశారు. అంటే ఆ బ్లాంకెట్ టారిఫ్ 10% ఏదైతే ఉందో అదే మనం కట్టాలి. ఇది ఇండియాకి చాలా పెద్ద ఉపశమనం, ఇది ఇండియాకి బిగ్ రిలీఫ్. ట్రేడ్ ఎక్స్పర్ట్స్, ఎకనామిస్టులు అందరూ ఇక్కడ అంటున్న మాట ఏంటి, ఇండియా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ చాలా డైసీగా ఉంటుంది. ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానీ ఫ్యాక్టరీలు కానీ అమెరికా చైనాలో పెట్టిందో ఈ 125% టారిఫ్ చూసి, అంటే ₹100 ఉండే ఐటమ్ చైనా వాడు కానీ యూఎస్కి తెస్తే అది ₹225 అమ్మాలి. అండ్ మీరు కాంటెక్స్ట్ చూడండి, వేరే ప్రపంచం అంతా 10% కడుతుంది. సో సూపర్ మార్కెట్కి వెళ్తే ఒక తైవాన్ ప్రోడక్ట్ ఉండి, ఒక థాయిలాండ్ ప్రోడక్ట్ ఉండి, ఒక ఇండియన్ ప్రోడక్ట్ ఉండి, పక్కనే ఒక చైనా ప్రోడక్ట్ ఉంటే చైనా ప్రోడక్ట్ కొనలేని పరిస్థితి ఆ టారిఫ్ వల్ల. సో కంపెనీలన్నీ ఇండియాలో వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది. ముఖ్యంగా యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో అది ఇండియాలోనే జరుగుతుంది అనే మాట కూడా చాలా బలంగా వినబడుతుంది. ఇది ఇండియాకి ఎకనామికలీ హ్యూజ్ ప్లస్. అట్ ద సేమ్ టైం మీరు కాయిన్ కవతల పక్కన చూస్తే చైనా దగ్గర చాలా వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులతో వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. స్మార్ట్ ఫోన్స్, టీవీస్, స్టీల్, మిగతా ఎలక్ట్రానిక్స్ అన్ని అమెరికా కొనట్లేదు, 125% టారిఫ్ వేసింది. అవి ఎక్కడో దగ్గర వేయాలి కదా, దీన్నే డంపింగ్ అంటారు. ఆ డంపింగ్ ని ఒకవేళ ఇండియా మీద కానీ చేస్తే ఖచ్చితంగా ఇండియాకి చాలా పెద్ద తలకాయ నొప్పి. ఎందుకు, మన సొంత కంపెనీస్ ఉంటాయి కదా, మన సొంత ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, మన స్టీల్ ఉంటుంది. వాళ్ళ పక్కనే చైనా వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ పెట్టి ₹10 పావులకు కానీ అదే ప్రొడక్ట్స్ అమ్మితే మార్కెట్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇండియా కూడా చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసిన అవన్నీ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ యాజ్ యూజువల్ గా ఒక సగటు మధ్యతరగతి వ్యక్తి, మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా లేకపోతే ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తున్నా కూడా మీ జీవితాల్లోకి ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, అది మంచి అయినా చెడైనా ఆబ్జెక్టివ్ గా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. అండ్ ట్రంప్ గారు కూడా దేశానికి ఏదో సంఘ సేవ చేసేద్దాం అని చెప్పి ఇది 90 days వేరే కంట్రీస్ కానీ టారిఫ్స్ పాస్ చేయలేదు. ఆయన కింద కూడా చాలా డ్యామేజ్ జరిగింది. దాని గురించి కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేయాలి. అండ్ జియో పొలిటికల్ గేమ్ లో ఎవరికి సాయం చేయట్లేదు, అందుకే మనం చాలా విజిలెంట్ గా ఉండాలి. అన్ని మీ ముందు పెట్టేస్తాం. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో మీ దగ్గర డైలీ వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే మిస్ అవ్వకుండా. నేను వీడియో ఇలా పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఆల్రెడీ చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు, కానీ కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. పాయింట్ టు పాయింట్ మాడేసుకుందాం. సడన్ గా ఈ ట్రంప్ గారు మనసు ఎందుకు మార్చుకున్నారు, ఈ 90 days పాజ్ ఎందుకు ఇచ్చారంటే ఆయన చాలా అరగెంట్ గా మాడొచ్చు. వరల్డ్ లీడర్స్ ఆర్ కిస్సింగ్ మై డాష్ డాష్ అంటున్నారు ఆయన. I'm telling you, these countries are calling us up, kissing my. They are. బట్ అమెరికాలో ట్రెజరీ ఉంటుంది కదా, మన దేశంలో మనం బాండ్స్ ఎలా ఇస్తాం అలాగే వాళ్ళకి ట్రెజరీ ఉంటుంది. ఆ ట్రెజరీ హెడ్ స్కాట్ బెసెంట్. మీరు 2 terms గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి అందరికీ అర్థమయ్యేలా చెప్తాం. బాండ్ వాల్యూ, బాండ్ ఈల్డ్, ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఒకటి తగ్గితే ఒకటి పెరుగుతుంది. బాండ్స్ అని ఏంటి అనే డౌట్ మీకు వస్తే, ఒక ఇన్వెస్టర్ నుంచి కంట్రీ తీసుకునే అప్పు లాంటిది. యూఎస్ కి సంబంధించిన బాండ్స్ చైనా దగ్గర $850 billion ఉన్నాయి. ప్లస్ ఈ బాండ్ వాల్యూస్ దేని మీద డిపెండ్ అవుతాయంటే స్టాక్స్ మీద. అండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మార్కెట్ కి భయాందోళన ఉంటే స్టాక్స్ పడిపోతాయి, షార్ట్ సెల్లింగ్ జరుగుతుంది, పానిక్ సెల్లింగ్ జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, బాండ్ వాల్యూ కూడా పడిపోతుంది. అంటే గవర్నమెంట్ ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటే ₹10 బాండ్ ఇచ్చింది అనుకుందాం, 10% ఇంట్రెస్ట్ కి. సో ఒక ఇన్వెస్టర్ దగ్గర నేను గవర్నమెంట్ ని నేను ₹10 తీసుకున్నాను, సంవత్సరానికి ₹1 కట్టాలి ఇంట్రెస్ట్, అది గ్యారంటీ. అది ఇప్పుడు ఈ బాండ్ వాల్యూ పడిపోయింది అంటే ₹9 అయిపోయింది దాని వాల్యూ. నేను ఏదైతే ఇన్వెస్టర్ కి ఇచ్చానో, బట్ నేను కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఆ ₹1 ఉంటుంది. ఆ బాండ్ వాల్యూ ₹9 అయినప్పటికీ సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 11%. తద్వారా గవర్నమెంట్ కి నష్టం. ఇదంతా ఎందుకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే, బాండ్ ఈల్డ్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. దానివల్ల ఒక సగటు మధ్యతరగతి వ్యక్తికి ఏమవుతుంది, ఒక కన్స్యూమర్కి ఏమవుతుంది అంటే, ఒక దేశపు బాండ్ ఈల్డ్ కానీ పెరిగితే మనం కట్టే ఈఎంఐ నుంచి హౌస్ లోను, కార్ లోను, బ్యాంక్ లోను అన్ని పెరుగుతాయి. ఆ భారం ఆ దేశపు సిటిజన్ మీద పడుతుంది. సో ఆ బాండ్ వాల్యూ ఎక్కువ ఉండాలి, ఈల్డ్ తక్కువ ఉండాలి ఏ దేశానికైనా. బట్ ట్రంప్ గారు చేస్తున్న ఈ టారిఫ్ల వల్ల అది రివర్స్ అయిపోయింది. బాండ్ వాల్యూ పడిపోతుంది, బాండ్ ఈల్డ్ పెరిగిపోతుంది. ఈ విషయాన్ని స్కాట్ బిసెంట్ గారు కూడా ట్రంప్ గారికి చెప్పినట్టున్నారు వైట్ హౌస్ లో. గత కొద్ది రోజుల్లోనే 4% పెరిగింది ఈల్డ్. ఇదివరకు ఇంతలా, ఇది ఎప్పుడు ముందు జరగలేదు. మన సిటిజన్స్ మీద పడుతుంది ఈ భారం అంటే. ఆయన కూడా అది అర్థం చేసుకుని టారిఫ్లు ఆపారు. బట్ చైనాతో ఒక ఈగో వార్ నడుస్తుంది. ఒక వ్యక్తి పుష్ప అయితే ఇంకో వ్యక్తి, ఆయన పేరేంటైంది, ఫాసిల్ గారు, షికావత్. సో నువ్వా నేనా అన్నట్టు కొట్టుకుంటున్నారు.
దాని ఫలితమే 125%. ఈ గొడవ మొత్తంలో చైనా ఆల్రెడీ తన ప్రయత్నాలు స్టార్ట్ చేస్తుంది. ఇండియా 10% కడుతుంది కాబట్టి చైనీస్ కంపెనీస్ ఇండియాలో చాలా ఉన్నాయి. మీరు హెయిర్ చూసుకోండి, లినోవో చూసుకోండి, వాటి మార్కెటింగ్ యూనిట్స్ చాలా వరకు ఇండియాలో ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ఈ ప్రోడక్ట్స్ ని 10% టారిఫ్ ద్వారా యూఎస్కి తీసుకెళ్దాం అనేది ఒక ప్లాన్ అయితే, అంటే వయా ఇండియా. దీని గురించి పీయూష్ గోయల్ గారు కూడా మాట్లాడారు. చాలా వరకు ఎక్స్పోర్టర్స్ చెప్పారు, మీరు కానీ అడ్డదారిలో చైనాలో కానీ ప్రోడక్ట్ కొని మనం ఇక్కడ ఇండియా నుంచి యూఎస్కి పంపించి అది కానీ డొనాల్డ్ ట్రంప్ గారి చెవిలో కానీ పడితే అనవసరంగా మా గవర్నమెంట్ నేమ్ బ్యాడ్ అవుతుంది, మీరు అలా చేయొద్దు, మీకు చాలా గట్టి శిక్షలు పడతాయి మీకు అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు ఆయన. For us, it is India first. As of now, there is hardly any foreign direct investment from China in India. Not too much Chinese investment has come to India. ఇదిలా ఉండగా ప్యారలల్ స్క్రీన్ పై అమెరికాలో చాలా పెద్ద డ్రామా నడుస్తుంది. దాని కారణం ట్రంప్ గారు రాసిన ట్వీట్. ఆయన ఎప్పుడైతే ప్రపంచంలో ఉండే అన్ని కంట్రీస్ మీద ఉండే టారిఫ్ల మీద పాస్ బటన్ కొట్టారో దానికి జస్ట్ 4 గంటల ముందు ఎక్స్ వేదికగా మీరు ఎంత కావాలంటే అంత కొనండి ఆయన ఫాలోవర్స్ చెప్పారు. ఇది స్టాక్ మ్యానిపులేషన్ ఫ్రాడ్ కిందకి వస్తుంది. ఇది ప్రెసిడెంట్ స్థాయిలో ఉండి మీరు ఎలా చేస్తారు మీరు అని చెప్పి అపోజిషన్ వాళ్ళు అటు క్రిస్ మర్ఫీ గారి నుంచి రకరకాల వ్యక్తులు ఎలిగేషన్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆయన ఫ్రెండ్స్ కి, ఆయన చుట్టూ ఉండే ఆయన ఫాలోవర్స్ కి తక్కువ ధరల్లో స్టాక్స్ కొనేసి ఇన్స్టెంట్ గా వాళ్ళని బలపరచడానికి ఆయన పన్నాగం పొందారు. ఇది ఖచ్చితంగా చాలా తప్పని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఒక్క రోజుల్లో S&P 500 ఏదైతే ఉందో అది 5% పెరిగింది. అది ఈ నాస్డాక్, S&P 500 ఇవన్నీ మన ఇండియాలో సెన్సెక్స్, నిఫ్టీ లాగా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని లిస్ట్ అయి ఉంటాయి అందులో. ఇది ఖచ్చితంగా ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటిదే. ఇది మీరు జియో పొలిటికల్ గా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటూ ఈ దేశాల మీద ఉండే టారిఫ్ ట్యాపులు కట్టేస్తే మార్కెట్కి మళ్ళీ నమ్మకం కలిగి మళ్ళీ వాటి ప్రైజులు పెరుగుతాయి కాబట్టి ముందే మీరు కొనిపించేసి చేస్తున్నారు ఇది అని చెప్పి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ దాకా వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు వాళ్ళు వైట్ హౌస్ మీద. దీంట్లో ప్రప్రథమంగా ఎలిజబెత్ వారెన్ అని ఉన్నారు, ఆవిడ డెమోక్రేట్ ఆవిడ. కాకపోతే నాకు అనిపించేది ఏంటంటే ఈ డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఆయన అదే పనిగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే ఎక్స్ వేదికగా పెట్టాల్సిన అవసరం లేదు కదా, వేరే ఛానల్స్ ద్వారా ఆయన ఫ్రెండ్స్ ఇంకా బలపరచుకోవచ్చు. సో ఇది కరెక్ట్ ఎలిగేషన్ కాదేమో అని నా ఫీలింగ్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ రాయండి. సో బై ద డిప్ అనే డొనాల్డ్ ట్రంప్ గారు వేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది కొంచెం బ్యాక్ ఫైర్ అయిందనే చెప్పాలి. బట్ ఆయన ఫాలోవర్స్ అందరూ హ్యాపీ. బట్ ఏది ఎలా ఉన్నా, యూఎస్ ఎలా ఉన్నా, మన ఇండియాకి మాత్రం ఒక 90 days పాటు ఇది ఒక చెస్ గేమ్ లాంటిది కాబట్టి ఈ గేమ్ మనం చాలా ఫోకస్డ్ గా, చాలా శ్రద్ధగా ఆడాలి. 26% ప్లస్ 10% ఉండేది, ఇప్పుడు 10% పడిపోయింది. కీ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో, ఇది మన అందరి లైఫ్ ని చేంజ్ చేసేది. మీరు జాగ్రత్తగా వినాలి. గోల్డ్, జ్యువెలరీ, జెమ్స్ నుంచి అటు ఫిషరీస్, ష్రింప్ వరకు యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ లోని ఈ టారిఫ్ పర్సెంటేజ్ వల్ల ఒక $9 billion పెరిగే అవకాశం ఉంది. $9 billion. ఇండియాకి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం 3 పాయింట్లు మాట్లాడుకోవాలి. పాయింట్ నెంబర్ 1, అండ్ ఇదివరకు ఫిషరీస్లో యుకడోర్ చూసుకుంటే మనకన్నా తక్కువ టారిఫ్ ఉండేది, వాళ్ళు దున్నుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ టారిఫ్ నెంబర్స్ అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 90 days తర్వాత ఆయన తగ్గిస్తారో లేదంటే తర్వాత మనకి చెప్తారు. కానీ ఫిషరీస్ చాలా పెద్ద బూస్ట్ చూస్తుంది ఎక్స్పోర్ట్స్. అటు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఇటు టెక్స్టైల్స్ వరకు, అటు ఆటో పార్ట్స్ నుంచి ఇటు మెషినరీ వరకు. స్పెషల్లీ చైనా కాంపిటీషన్ లేకపోయేసరికి మనకి పిచ్ చాలా ఖాళీగా ఉంటుంది. బాల్ ఫుల్ టాస్ లో వస్తుంది, ఫ్రంట్ ఫుట్ లో వెళ్ళి 6 కొట్టడమే. అండ్ సైజ్ పరంగా కానీ, వర్క్మెన్షిప్ పరంగా కానీ బీజింగ్ లో టారిఫ్ ఉంది, ప్రపంచం మొత్తానికి అది తెలుసు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎక్కడి నుంచి అయినా అవుట్ సోర్స్ చేసుకోవాలి ఏదన్నా అంటే దానికి ఆన్సర్ ఇండియాలో కనబడుతుంది అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 3 months. పాయింట్ నెంబర్ 2, ఇండియా కూడా ఆ విషయం తెలుసు. ముఖ్యంగా పీయూష్ గోయల్ గారు ఆయన కార్డ్స్ చాలా షార్ప్ గా ఆడుతున్నారు. చైనా డైరెక్ట్ గా వచ్చి అడిగింది, మీరు మా పక్కన నిలబడండి, బార్డర్ కి సంబంధించి ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఏవైతే వాళ్ళు మనది ఆక్రమించుకొని కూర్చొని ఉన్నారో ఇల్లీగల్ గా, దాని గురించి కూడా మేము ఒక డైలాగ్ స్టార్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని వాళ్ళు చెప్తుంటే, అయినప్పటికీ లాంగ్ రన్ పిక్చర్ ఆయన చూశారు. ట్రంప్ గారు ఒకటే మాట అన్నారు కదా టారిఫ్స్ పెట్టేటప్పుడు, మీరు రిటాలియేటరీ టారిఫ్ పెడితే మీరే పశ్చాత్తాపడతారు, ఆగండి, ఆలోచించండి. ఆయన ఎంత అరగంట అయినా అవ్వనివ్వండి, బట్ మన దేశంలో ఉండే జనాలు మనకు ముఖ్యం అని ఆలోచించారు కాబట్టి ఇవాళ ఇండియా సేఫ్ జోన్ లో ఉంది. $500 billion బైలాటరల్ ట్రేడ్ మన దేశాల ఇద్దరికి మధ్యలో 2050 లోపల మనం స్థాపించాలి అని చెప్పి ఇండియా యూఎస్ మాట్లాడుకుంటున్నాయి. ప్లస్ యూఎస్ కి చైనాతో ఇంకా చాలా పెద్ద వ్యతిరేకత ఉంది, ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది, ఎనిమిటీ కూడా ఉంది. వాళ్ళు చాలా హెవీగా స్పెండ్ చేస్తున్నారు మిలిటరీ మీద. వాళ్ళంత డబ్బులు మిలిటరీ మీద పెడితే దేని మీద పెడతారు? యూఎస్ మీదే కదా ఆ మిలిటరీని వాడేది. ఆ విషయం డొనాల్డ్ ట్రంప్ గారికి అసలు నచ్చట్లేదు. దానికి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇండియాని వాడుకుంటున్నట్టే, బట్ ఇండియా కూడా గేమ్ చాలా స్ట్రాటజిక్ గా ఆడుతుంది. పాయింట్ నెంబర్ 3, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది నేను స్పెషల్గా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇవాళ రోజున యాపిల్ లాంటి కంపెనీకి ఐడియేషన్ ఒకటే కాలిఫోర్నియాలో జరుగుతుంది. దాని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు? చైనాలో. 80% చైనాలో జరిగితే ఒక 9%, ఒక 7-8% మాత్రం ఇండియాలో జరుగుతుంది. ఇమాజిన్ ఆ 80% కూడా ఇండియాకి వస్తే ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి? అది జరగడానికి ఇప్పుడు ఆస్కారం ఉంది. తైవాన్ లాంటి కంట్రీ కూడా కొంచెం భయంగానే ఉంది, సరైన రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలో వద్దా యూఎస్ తో అని. మన దగ్గర ఆల్రెడీ 3 ఐఫోన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, 2 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అండ్ యాపిల్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలా చైనాని డాట్ చేసి ఎవరైనా కంపెనీ పెట్టాలి అనుకుంటే వీ హ్యావ్ ఇనఫ్ లేబర్. అండ్ లేబర్ అనే మాట నేను చాలా రెస్పాన్సిబుల్ గా వాడుతున్నా. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలని నమ్మే వ్యక్తిని నేను. మన దగ్గర ఒక యంగ్ ఎనర్జీ ఉంది, కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా సిటిజన్స్ ఉన్నారు, అండ్ హ్యూమంగస్ ఐటీ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ ఉన్నాయి. అక్కడ ఖచ్చితంగా చాలా పెద్ద భూమి చూస్తాం మనం. చైనా ఆల్రెడీ బ్యాక్ డోర్ నుంచి WTOకి వెళ్ళి కంప్లైంట్ చేయడం అంతా జరుగుతుంది. ఎందుకంటే మొత్తం ట్రేడ్ వార్ లో కొంచెం నష్టపోయేది అయితే చైనానే. ఫైనల్లీ పాయింట్ నెంబర్ 4, ఇది ఇందాక పాయింట్ లో మనం టచ్ చేసాం, ఏది ఐటీ సర్వీసెస్ గురించి. దాంట్లో హెవీ భూమ్ ని మనం చూడబోతున్నాం. ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో మీరు స్కిల్ సెట్ ని గానీ నెక్స్ట్ 3-4 years చాలా బలంగా డెవలప్ చేసుకుంటే
చేసుకుంటే ఇండియా యూఎస్ఏ బైలాటరల్ ట్రేడ్ కానీ ఇలాగే బలంగా ఉంటే ఖచ్చితంగా చాలా మంచి అవకాశాలు ఉంటాయి మీకు. ప్లస్ అలాంటి కంపెనీస్ ఎవరైనా పెట్టాలన్నా ఐటీ అవుట్ సోర్సింగ్ చేద్దాం, ప్రపంచానికి మనల్ని మనం ఓపెన్ చేసి పెడదాం, మన దగ్గర బ్రెయిన్స్ ఉన్నాయి అని ఎవరైనా ఆలోచనలో ఉన్నా కూడా ఇట్స్ అ ఫెంటాస్టిక్ టైం. కాకపోతే ఒక్కటే భయం ఉంది, అమెరికాకి సంబంధించి $850 బిలియన్ బాండ్స్ చైనా దగ్గర ఉన్నాయి. చైనాకి తిక్కరేగి ఆ బాండ్స్ కానీ అమ్మడం మొదలు పెట్టేస్తే దాని వాల్యూ మార్కెట్లో పడిపోతుంది. అగైన్ బాండ్ ఈల్డ్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. ఫైనల్ గా అమెరికన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆ భారం వాళ్ళ మీద పడుతుంది. మీకు ఇప్పుడు గ్లోబలైజేషన్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది కదా. చైనాకి తిక్కరేగితే అమెరికాలో కెఫేలో పనిచేసే ఒక వెయిటరో, బార్లో పనిచేసే ఒక బార్ టెండరో, కాలేజ్లో పనిచేసే ఒక టీచరో ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం ఇంత మంచిగా జరిగే విషయాల్లో కూడా మనం కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక ఆల్రెడీ విషయం ఆడుకున్నాం మనం, చైనీస్ డంపింగ్ అని. అంటే అమెరికా కొనకపోతే ఆ ప్రొడక్ట్స్ ఎక్కడో దగ్గర అయితే అమ్మాలి కదా, అది ఇండియా ఎందుకు అవ్వకూడదు అనుకుంటుంది చైనా. మొత్తం మార్కెట్ని ఇక్కడ పెట్టేస్తుంది, మన బిజినెస్ మ్యాన్ జేబులు ఖాళీ అవుతాయి. సో దానికోసం ఇండియన్ గవర్నమెంట్ ముఖ్యంగా పీయూష్ గోయల్ గారు ఈ యాంటీ డంపింగ్ ట్యాక్స్ ఏదైనా పెట్టి ఆ డంపింగ్ ఆపగలగాలి మనం. అది కాకుండా ఎవరైనా ఎక్స్పోర్టర్స్ కొంచెం కక్కుర్తిపడి ఇల్లీగల్ గా కానీ చైనీస్ ప్రొడక్ట్స్ తీసుకున్నట్టు యూఎస్ఏ పంపిస్తే కూడా డేంజర్. ప్లస్ అందరూ భయపడేది ఏంటంటే ఈ పాజ్ 90 డేసే కదా, తర్వాత 26% పడిపోతుంది. ట్రంప్ ఇవాళకి రేపటికే చాలా చేంజ్ చేస్తారైనా. మీరు ఇంకా 3 నెలలు పెట్టుకున్నారు, ఈ 3 నెలల్లో ఏదైనా జరగచ్చు, మీరు కలలు కనకండి, కొంచెం రియాలిటీలో ఉండండి అని చెప్పి కూడా ఒక సైడ్ వాళ్ళు అంటున్నారు. ప్లస్ ఇవన్నీ కాదు, నీకు నాకు ఏం డిఫరెన్స్ వస్తుందంటే మన ధరలు పెరుగుతాయి, టెంపరీ ఇన్ఫ్లేషన్ ఒకటి చూస్తాం. మీరు షాక్ అయినా కూడా ఇది నిజం, ఎందుకంటే సడన్ గా మనకి మార్కెట్ ఓపెన్ అయింది, యూఎస్ కి ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ పెరిగింది, రకరకాల సామాన్లు ఎక్స్పోర్ట్ కొడతాం మనం. అండ్ మోస్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ లో ఉన్నాం కాబట్టి మ్యాంగోస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. బెస్ట్ ప్రొడ్యూస్ మ్యాంగోస్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఎక్స్పోర్ట్ అయిపోతాయి. ఎక్స్పోర్ట్ క్వాలిటీ అని ఊరికే అనం కదా మనం, ఆ మిగిలినవి మన దగ్గర ఉంటాయి. సిమిలర్లీ యూఎస్ మన కోసం మార్కెట్ ఫుల్గా తలుపులు అది తీసి పెట్టుకుంది కాబట్టి ప్రొడక్ట్స్ అన్ని అటు వెళ్ళిపోవడంతో ఇక్కడ తక్కువ మిగిలి డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ ఉండడం వల్ల వాటి ధరలు పెరగచ్చు. అవి రోజు మనం తినే గ్రాసరీస్ నుంచి మనం కొనుక్కునే సామాన్లు, ఎలక్ట్రానిక్స్ వరకు వెళ్ళొచ్చు. బట్ ఇది టెంపరీ మాత్రమే. మార్కెట్ ఎప్పుడు తనని రీఅడ్జస్ట్ చేసుకుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం చైనా తక్కువ దేశం ఏం కాదు, మొత్తం ప్రపంచంతో మీటింగ్లు కూర్చొని పెడుతుంది. ఇండియా దగ్గర కూడా వచ్చి అడిగింది, ఒక 5% డిస్కౌంట్ ఇస్తాం. మనకి 5% అంటే ఏంటి, 5% అనిపించవచ్చు, కానీ ఓవరాల్గా మనం ఆ నంబర్ చూసుకుంటే చాలా పెద్దది ఉంటుంది. అది ముఖ్యంగా మా దగ్గర సామాన్లు కొంచెం బల్క్లో తీసుకుంటే అని చెప్పింది. ఇండియా దాని గురించి ఆలోచిస్తుంది. ఒక $3 బిలియన్ డీల్ మాట్లాడుతుంది, 25,000 crores అనుకుంటుంది. బట్ పీయూష్ గోయల్ గారు ఇవన్నీ మనసులో పెట్టుకొని డొమెస్టిక్ మంది కూడా సెట్ అయి ఉండాలి, మన డొమెస్టిక్ ప్రొడక్షన్ కి భంగం కలగకూడదు, మన ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గాలి. అక్కడ నుంచి ఏ ప్రొడక్ట్స్ వచ్చినా కూడా మన ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో తనకి కాంపిటీషన్ ఉండకూడదు అని మనసులో పెట్టుకొని చేస్తుంది చైనా. ఓ పక్కన వేరే దేశాలతో మాట్లాడుతుంది, అటు WTOకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. యూఎస్ తో మాత్రం ఒక ఈగో బ్యాటిల్ నడుస్తూనే ఉంది. అండ్ ఇది ఇప్పుడు అప్పట్లో ఆగేది కాదు. నేను చెప్పాను కదా వీడియో బిగినింగ్ లో, ఒక ప్లేలిస్ట్ పెట్టి ఈ వీడియోస్ అన్ని ఒక దగ్గర పెడితే మనం ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఈ వీడియోస్ అన్ని చూస్తే ఒక సిరీస్ ఏదో చూసినట్టు ఉంటుంది. ఆ రేంజ్ లో నడుస్తుంది కదా ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, ఇండియా స్టాండ్ మీద, ఇండియా మెయింటైన్ చేస్తున్న డిప్లొమసీ మీద. ఎందుకంటే ఇటు చైనాతో డీల్ మాట్లాడుతుంది, అటు యూఎస్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంది. దానివల్ల ఇవాళ మనం కొంచెం బెనిఫిట్ జోన్ లో ఉన్నాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇది కింద కామెంట్స్ లో ఒక మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఒక గవర్నమెంట్ బాండ్ ని కొనడం అంటే ఏంటి? ఆప్షన్ ఏ గవర్నమెంట్కి మనీ డొనేట్ చేయడం, ఆప్షన్ బి కంపెనీలో షేర్లు కొనడం, ఆప్షన్ సి గవర్నమెంట్కి డబ్బులు అప్పుగా ఇవ్వడం, ఆప్షన్ డి ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడం లాంటిది. ఈ 4 మీకు ఏ ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తుందో నాకు కింద కామెంట్స్ లో రాయండి. దీని ఆన్సర్ నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తా. అన్నట్టు ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏదైనా నాకు వచ్చిద్దాం అనుకుంటే అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. ఈజీగా మీరు లొకేట్ చేసేయచ్చు, వచ్చేసేయండి అక్కడికి. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూడడానికి ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. రండి కనెక్ట్ అవుదాం. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి అని ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ మోటివేషన్ ఉంది కదా, లేదు నేను మొత్తం వీడియో చూస్తానని, అదే నా ప్రేరణ. దట్స్ మై ఇన్స్పిరేషన్. ఏ రోజు వదలకూడదు. నేను మాట్లాడే ప్రతి మాట రెస్పాన్సిబుల్ గా ఉండాలి, మీకు మీ డైలీ డోస్ ఆఫ్ నాలెడ్జ్ పిల్ లో ఉండాలి అని. కొత్తగా వచ్చి ఈ పాయింట్ దాకా మీరు వచ్చారంటే డైలీ నేను వదిలే వీడియోస్ కూడా మీకు నచ్చుతాయి. సో కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. అండ్ మీ అందరికీ ఇక్కడ కాంప్లిమెంటరీ వీడియో పెడుతున్నాను. డైర్ వుల్వ్స్ అని 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జాతి, తోడేల్ జాతి, దాన్ని మళ్ళీ వెలుగులోకి తెచ్చారు, మళ్ళీ బ్రతికించారు. ఇవాళ అవి బ్రతికున్నాయి. ఏ టెక్నిక్ వాడారు, వాటిని ఎలా వెనక్కి తెచ్చారని తెలుసుకోవాలన్నా, ఇలాగే డైనోసార్స్ కూడా వెనక్కి వస్తాయనే డౌట్ మీలో ఉన్నా ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. దీని ఐకార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ మీకు ఐకార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఈ వీడియోకి 1-2 వీడియోస్ ముందు ఉంటుంది, అది ఖచ్చితంగా చూడండి, అది మిస్ అవ్వద్దు. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above egos, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.